రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం సమాజాన్ని చీల్చే ప్రయత్నమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. కుల వివక్ష, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు రిజర్వేషన్లు అవసరమన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగితే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటనా ఉద్యమాలు చేపడతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. యువత నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి బీసీల ఆశాజ్యోతి టైగర్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, తోటి సహచార మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా 90% ఉంటుంది. వాళ్ళు జనాభా చాలా తక్కువ. అనవసరంగా ఈ కులాలతోటి పెట్టుకుంటున్నారు. ఉద్యమం రిజర్వేషన్ల ఉద్యమంలో వ్యతిరేకులను మొత్తము ఇప్పుడు నిన్న జరిగినటువంటి దానికి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మేము జంతర్ మంతర్ కాడ ఉంటే మీరు రాగలుగుతారా, కాలు పెట్టగలుగుతారా? కాబట్టి రిజర్వేషన్ ఉద్యమంలో ఎవ్వరు కూడా జోక్యం కల్పించుకోవద్దు. ఒకవేళ మీరు చెప్పినాక మేము చెప్తున్నాం, ఇంకా చెప్పకుండా మేము పనిచేస్తాం కానీ చెప్తున్నాం. ఎందుకంటే మీరు కూడా మా సోదరులే కాబట్టి మేము మీకు ఏనాడు అడ్డం రాలే, మీరు మాకు అడ్డం రావద్దు. కాబట్టి ఒక్కసారి ఆర్ కృష్ణన్న గారి చరిత్ర కూడా మీరు చూసుకోవాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం జరిగిందో ఒకసారి చరిత్ర చూసుకోరు. ఒకరొకరిని తరిమి కొడితే హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ ఎత్తుకుతే కూడా ఎవరు దొరకలే. అట్లాంటి ఉద్యమం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మేము కూడా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీరు మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మా రిజర్వేషన్లకు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డం రావద్దు. మాకు ఇప్పటికే స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు అన్నిట్లో అన్యాయం జరిగింది. కాబట్టి మీరు మాకు ఎందుకు అడ్డం వస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ బీసీ మన ఉద్యమ రిజర్వేషన్ల వ్యతిరేకులారా, మీరు మాతోటి పెట్టుకుంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కనుమరుగు అయిపోతారు. ఎందుకంటే ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి జంతర్ మంతర్ దగ్గర అవసరం పడితే మేము ఆన్నే వండుకుంటాం. ఎట్లా వస్తారో రాండి మరి. ఎందుకంటే మేము అనుకుంటే మాత్రం మీరు అక్కడ ఢిల్లీ కాదు, అక్కడ కాలు కూడా పెట్టలేరు. అంత మాకు జనాభా ఉంది, మా వాళ్ళు అంతా ఉధృతంతో ఉన్నారు. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటిది జరిగితే మేము వదిలిపెట్టాం. మిమ్మల్ని ఎక్కడున్నా కానీ మాకు అన్ని అడ్రస్లు కూడా మేము తేగలుగుతాం. అంత మాకు సత్తా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, జనాభా ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చేసారి ఎప్పుడైనా కానీ మళ్ళీ ఇట్లాంటి వ్యతిరేక ఉద్యమం జరిగిందంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టామని హెచ్చరిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ నిన్న ఢిల్లీలో భారీ ధర్నా జరిపిండ్రు. అంతకుముందు కూడా 2 రోజులు 15 రోజుల కింద కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఫోరం తయారు చేసి పెద్ద ఎత్తున రిజర్వేషన్లను తొలగించాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అని చెప్పి కొందరు అగ్రకుల సోదరులు ఈ విధంగా ఉద్యమాలకు దిగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వతంత్రం ఈ దేశంలో కులం పునాదుల మీద ఈ సమాజం నిర్మాణం జరిగింది. కులంతోటే పేదరికం వచ్చింది, దరిద్రం వచ్చింది, అసమానతలు వచ్చినాయి. దీన్ని నిర్మూలించాలని రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి భారతీయ సమాజంలో అసమానతలు పోవాలి, అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒకవైపు ప్రధానమంత్రి దేశాన్ని ముందుకు తీసుకుపోనికే ట్రై చేస్తున్నాడు. ప్రపంచంలోనే అగ్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసేసి సబ్కా సర్వనాశ్ చేయాలని చెప్పి కొందరు రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు చేస్తున్నారు, దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే ప్రతిఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ ఎవరు ఇచ్చే బిచ్చం కాదు, అది రాజ్యాంగబద్ధమైన హక్కు.
ఇది సమాజం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వారికి వాటా ఇవ్వాలి. స్వతంత్రం కంటే వేల సంవత్సరాలు ఈ సమాజ సంపద సృష్టించారు, సమాజాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు సమాజం లోపల కొత్త కొత్త మార్పులు, కంప్యూటర్ యుగం వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో కూడా అసమానతలు అనేది మంచిది కాదు. దీని మీద రిజర్వేషన్ వ్యతిరేకులు తమ వైఖరి మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఒట్టిగా వదిలిపెట్టాం. గతం లోపల 1986 లోపల రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశారు. ఎన్టీ రామారావు 44% బీసీ రిజర్వేషన్లను పెంచితే అప్పుడు చాలామంది వ్యతిరేకం చేశారు. అప్పుడు మేము సమసంగ్రామ పరిషత్ ఏర్పాటు చేసి ప్రతిఘటన ఉద్యమం చేస్తే క్యాంపస్ ఖాళీ అయిపోయింది. అందరు పోయి రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో దాచుకున్నారు. అదేవిధంగా 1990లో మండల్ కమిషన్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తే మన రాష్ట్రంలో కూడా ఉద్యమం వచ్చింది. అప్పుడు కూడా భారీ ఎత్తున ప్రతిఘటన ఉద్యమం నేనే చైర్మన్గా అనేక మంది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అని చెప్పి అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా ముందుకొచ్చి రిజర్వేషన్ల పరిరక్షణ సమితికి నన్ను చైర్మన్గా చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. 3 సార్లు బంద్ జరిపారు, రాష్ట్ర బంద్. అట్లాంటి బంద్ చరిత్రలు ఇంతవరకు జరగలేదు. 1986లో కూడా సమసంగ్రామ పరిషత్ అప్పుడు హైకోర్టు కొట్టేసినప్పుడు, రిజర్వేషన్ల ఉద్యమంలో వైలెన్స్ అయినప్పుడు 2 సార్లు బంద్ జరిపాము. అప్పుడు కూడా రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. ఈ విధంగా రిజర్వేషన్ వ్యతిరేకం చేసిన ప్రయత్నాలను ప్రతిసారి తిప్పి కొట్టినాం. ఇప్పుడు కూడా దేశం లెక్కన జరిగితే అక్కడ కూడా పోయి తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి